బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు మార్చి 1 అంశము యుద్ధము యెహోవాదే. వాక్యము దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనము. ఈ గొప్ప సైన్యమును చూచి మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. సైన్యంలో చేరిన వారికి తెలుసు, యుద్ధానికి వెళ్తే మరణించే అవకాశం ఉంటుందని. అయినప్పటికీ బ్రతుకు తెరువు కోసమో తప్పనిసరి పరిస్థితిలోనే చావుకి తెగించి సైన్యంలో చేరతారే తప్ప దేశం మీద ప్రేమతో కాదు. ఒకవేళ యుద్ధం వస్తే చస్తామేమో అని భయపడుతూనే యుద్ధానికి వెళ్తారు. న్యాయాధిపతులు గ్రంథములో గిద్యోను మిద్యానీల మీదకు సైన్యముతో యుద్ధానికి వెళ్లినప్పుడు దేవుడు గిద్యోనుతో భయపడేవారిని తిరిగి వెళ్లమని చెప్పినప్పుడు 22,000 మంది వెళ్లిపోతారు. ఈ భూమ్మీద మనిషి జీవితం ఒక యుద్ధభూమిలాంటిది. పుట్టిన దగ్గర్నుండి మరణించే వరకు ఏదో ఒక విషయం మనిషిని భయపెడుతూనే ఉంటుంది. బ్రతకటం చాలా భారంగా అనిపిస్తుంది. చాలామంది చావలేక బ్రతుకుతుంటారు. కుటుంబంలో సమస్యలు, ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఇలా రకరకాలైన సమస్యలతో రోజూ యుద్ధం చేయాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యల నుండి తప్పించుకోవడానికి మనుష్యులు చావుని ఆశ్రయిస్తుంటారు. అందుకు కారణం దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మలేకపోవడమే. మనుష్యులని గుడ్డిగా నమ్మి మోసపోతారు కాని సమస్యల నుండి తప్పించే దేవుణ్ణి నమ్మడానికి మనసు రాదు. ఈ లోకములో మీకు శ్రమ అయినను ధైర్యము తెచ్చుకొనుడి అని యోహాను 16:33లో యేసు ప్రభువు చెప్పిన మాటలను మనుష్యులు పట్టించుకోవడం లేదు. ఈ లోకము మనుష్యులకు ధైర్యాన్ని ఇవ్వదు. ఎంత బలవంతులైనా, ఎంత ధనవంతులైనా ధైర్యంగా బ్రతకలేరు. ఏదో తెలియని భయం వాళ్లని వెంటాడుతూ ఉంటుంది. చనిపోతామేమో అని చాలా భయపడుతుంటారు. ప్రాణాలు కాపాడుకోడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కాని దేవుణ్ణి నమ్మిన వాళ్లకి ప్రాణభయం ఉండదు. కేవలం దేవుడు మాత్రమే మనుష్యులకు ధైర్యాన్ని ఇస్తాడు. దేవుణ్ణి నమ్మిన వాళ్లు వీరులుగా, శూరులుగా నడుచుకుంటారు. బైబిల్లో దావీదు జీవితం మనం చూస్తే బాల్యము నుండి ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించినట్లు గమనించగలం. సింహాన్ని, ఎలుగుబంటిని, గొల్యాతుని ఎదుర్కొని చంపేటంత ధైర్య సాహసాలు దావీదు చూపించాడంటే అది కేవలం దేవుని వలననే సాధ్యమయింది. దేవునియందు భయభక్తులు కలిగి ఉండటం వలన దావీదు ఎలాంటి సమస్యనైనా ఎంతో ధైర్యంగా ఎదుర్కోగలిగాడు. దావీదుకు కూడా తెలుసు తన బలమంతా దేవునిదే అని. అందుకే యుద్ధము యెహోవాదే అన్నాడు. మనకి కూడా ఈ లోకంలో సింహం, ఎలుగుబంటి, గొల్యాతులాంటి బలమైన సమస్యలు ఎదురవుతుంటాయి. ఒక్కోసారి యుద్ధ వాతావరణం ఎదురవుతుంది. అయితే మనం దావీదులా దేవునియందు భయభక్తులతో ఉంటే దేవుడే మన తరపున యుద్ధం చేసి మనకు విజయం చేకూరుస్తాడు. ఈ లోకమనే యుద్ధభూమిలో మనం ఉన్నప్పుడు దేవుడు మన వెన్ను తట్టి భయపడకుడి, వారిని చూచి భయపడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు అని ద్వితీయోపదేశకాండము 31:6లో చెప్పిన విధంగా దేవుడు మనతో ఉంటాడు. దావీదులా దేవునియందు భయభక్తులు కలిగి నీ సమస్యలన్నిటిలో ఆయన మీద ఆధారపడటానికి నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము ఎంత పెద్ద సమస్యలు ఎదురైనప్పటికీ భయపడక మా తరపున యుద్ధం చేసే నిన్ను బట్టి మేము ధైర్యంగా జీవించేలా మాకు సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.